పుష్ప2 సినిమా బెనిఫిట్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు శ్రీతేజ్ తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ అవసరం లేకుండా స్వతంత్రంగా శరీర సంకేతాలను నియంత్రిస్తున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులను గుర్తించలేకపోయినా గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్ ద్వారా ఆహారం తేలికగా జీర్ణించుకుంటున్నారని తెలిపారు. పుష్ప2 సినిమా బెనిఫిట్ షోలో ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు శ్రీతేజ్ తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆక్సిజన్ లేదా వెంటిలేటరీ సపోర్ట్ అవసరం లేకుండా స్వతంత్రంగా శరీర సంకేతాలను నియంత్రిస్తున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులను గుర్తించలేకపోయి గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్ ద్వారా ఆహారం తేలికగా తీర్చుకుంటున్నారని తెలిపారు డాక్టర్లు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పుష్ప2 సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కోమా స్థితిలో ఉన్నటువంటి బాలుడు శ్రీతేజ్ హెల్త్ కండిషన్ పై కిమ్స్ వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ఈ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి శ్రీతేజ్ ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ అవసరం లేకుండా స్వతంత్రంగా శరీర సంకేతాలను నియంత్రిస్తున్నారు. 10 రోజుల క్రితం ఎండోస్కోపీ గ్యాస్ట్రోస్టోమీ నిర్వహించగా పునరావాస చికిత్స కొనసాగుతా ఉంది. కుటుంబ సభ్యులను గుర్తించలేకపోయినా గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్ ద్వారా ఈ ఆహారం తేలికగా జీర్ణించుకుంటున్నారంటూ కూడా సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ఈ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత నుంచి కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, క్షణక్షణం క్షీణిస్తా ఉంది అనే ఒక ఊహాగానాలు తీవ్ర ప్రచారం జరిగింది. చాలా రోజుల తర్వాత కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేసి వెంటిలేటర్, రెగ్యులర్ ఆక్సిజన్ అంతా కూడా తొలగించి సాధారణ ఆక్సిజన్ తీసుకునేటువంటి పరిస్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులని ఇతర వ్యక్తులను గుర్తించలేకపోయినా జీర్ణించుకునేటువంటి శక్తి కూడా పెరిగింది. అతన్ని ఈ గ్యాస్ట్రోస్టోమీ ఎండోస్కోపిక్ ద్వారా ఈ చికిత్స కొనసాగిస్తా ఉన్నాము. సికింద్రాబాద్ వైద్యులు ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తూ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్, మిగతా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఈ ఘటనకు సంబంధించి బాలుడి వైద్య చికిత్సలతో పాటు భవిష్యత్తులో అతన్ని అన్ని రకాలుగా మేము ఆదుకుంటాము, కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తామంటూ కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు కూడా ఈ విషయాన్ని మీడియా ముందు హామీ ఇవ్వడం జరిగింది. నెమ్మదిగా కోలుకుంటూ వస్తా ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా శ్రీతేజ్ ఆరోగ్యంగా క్షేమంగా ఆసుపత్రి నుంచి బయటపడి మళ్ళీ యథాతథంగా అతను స్కూల్ కి వెళ్ళాలి, పిల్లలతో ఆడుకోవాలి. ఇప్పటికే ఆ కుటుంబంలో తల్లి కోల్పోయి ఇటు శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉంటూ చెల్లికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. తండ్రి ఇన్ని రోజుల పాటు ఆసుపత్రులను ఉండి బాలుడు కోరుకోవాలి, తొందరగా బయటికి రావాలి, క్షేమంగా నిష్పేక్షంగా బయటికి రావాలి అంటూ మాత్రం తీవ్రంగా ప్రాధేయపడతా ఉన్నారు. రోజు పూజలు చేసుకుంటూ శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రి నుంచి బయటపడాలి అంటూ మాత్రం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ తరుణంలో కిమ్స్ వైద్యులు రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్ పై కొంత ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కిమ్స్ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, వెంటిలేటర్ పై ఉన్నాడా, వెంటిలేటర్ తొలగించారా, ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు అతను రెస్పాండ్ అవుతున్నారా లేదా, అతను గుర్తుపట్టగలుగుతా ఉన్నాడా లేదా, అసలు రికవరీ అవుతారా లేదా అనే ఒక దానిపై కూడా అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో కిమ్స్ వైద్యులు ఒక నోట్ రిలీజ్ చేసి ఆ నోట్ లో ప్రస్తుత బాలుడి కండిషన్ ఏంటి, ఎలా ఉన్నాడు, ఎలా రికవర్ అవుతా ఉన్నాడు అంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా చికిత్స సాగిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఈ ప్రెస్ నోట్ లో మెన్షన్ చేసి ఈ నోట్ మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. సందీప్, ఇంకా పూర్తిగా కోలుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? వీళ్ళు ఖచ్చితంగా కోలుకుంటాడు, ఇన్ని రోజుల తర్వాత క్షేమంగా బయటకు వస్తాడు అంటూ కూడా ఒక సర్టెన్ టైం పీరియడ్ చెప్పలేకపోతా ఉన్నారు. అతను చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి ఒకసారిగా జనాలంతా అతని మీదికి వచ్చే ప్రయత్నం చేయడము, థియేటర్ లోపల ఊపిరాడక కింద పడిపోవడము, చాలా మంది పరుగులు తీయడము, అభిమాన హీరో వచ్చాడంటూ కూడా సీట్లు తొక్కుకుంటూ పై భాగంలో ఉన్నటువంటి అప్పర్ బాల్కనీకి ఈ పబ్లిక్ అంతా కూడా దూసుకెళ్లేటువంటి ఈ ఘటనలోనే తల్లి
కోల్పోవడము, శ్రీతేజ్ అనారోగ్యానికి గురవ్వడము, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి ఎన్ని రోజుల పాటు ఇంకా చికిత్స అందించాల్సి ఉంటుంది, ఏ రకమైనటువంటి చికిత్స అందించాల్సి ఉంటుంది, ఎప్పుడు కోలుకుంటాడు, ఇంకెన్ని రోజులు పడుతుందంటూ కూడా ఎగ్జాక్ట్ గా ఆ విషయాన్ని కిమ్స్ వైద్యులు పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయట్లేదు. రోజువారీగా జరుగుతున్నటువంటి చికిత్స, బాలుడి ప్రవర్తనలో కొంత మార్పు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా క్యూర్ అవుతా ఉన్నాడు, ఏ రకంగా అతనికి ఈ వైద్య సేవలు అందిస్తా ఉన్నామని మాత్రమే కిమ్స్ వైద్యులు ఈ విషయాన్ని నోటు ద్వారా తెలియజేసుకుంటూ వస్తా ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈ ఘటనలో గాయపడ్డటువంటి బాలుడు త్వరగా కోలుకోవాలంటూ కూడా తీవ్రంగా ప్రాధేయపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. పుష్ప 2 ఎంత సినిమా హిట్ ఇచ్చిందో అంతకు మించి ఈ ఘటన మాత్రం అల్లు అర్జున్ కి, మైత్రి మూవీ మేకర్స్ కి, మిగతా డైరెక్టర్ ప్రొడ్యూసర్లకు తీవ్రంగా అగ్రెసివ్ పెరిగిపోయింది. ఒక సినీ ప్రముఖుడు అయ్యుండి, హీరో అయ్యుండి ఆ సమయంలో పోతే ఇలా జరుగుతుంది అని తెలిసే అల్లు అర్జున్ ఆ టైంలో వెళ్లి సినిమాని హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే సంధ్యా థియేటర్ కి వెళ్లి ఈ ప్రచారం చేసుకోవడంలో భాగంగా జరిగినటువంటి ఘటన. అల్లు అర్జునే పూర్తి బాధ్యత వహించాలి, వారి కుటుంబాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత అల్లు అర్జున్ది, మైత్రి మూవీ మేకర్స్ ది అంటూ మాత్రం గతంలో నుంచి ప్రజల నుంచి తీవ్ర అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో మేము ఉన్నామంటూ కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ కూడా శ్రీతేజ్ కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు మేమే ఈ ఆసుపత్రి ఖర్చులు భరిస్తామంటున్నాము కూడా ప్రభుత్వం గతంలో ఈ విషయాన్ని తెలియజేసింది. ఒకసారి అల్లు అర్జున్ ఈ విషయాన్ని కూడా మేమే భరిస్తున్నామని చెప్పడము, ఆ తర్వాత ప్రభుత్వం తరఫున మంత్రి కూడా మేమే భరిస్తున్నానని చెప్పడం మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఏదేమైనప్పటికీ బాబుకు మాత్రం అందాల్సినటువంటి ట్రీట్మెంట్ అందుతా ఉంది. కావాల్సినటువంటి డాక్టర్ సదుపాయాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి డాక్టర్లని పిలిపించి దాని ద్వారా అతనికి ఈ చికిత్స అందజేస్తా ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు క్షేమంగా బయటకు రావాలంటూ మాత్రం ఇంకా ప్రాధేయపడతా ఉన్నారు, ఇంకా వేడుకుంటా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.